టైక్వాండో కొరియన్ నేషనల్ గేమ్. అంతేకాదు ఒలింపిక్స్లో కూడా ఈ గేమ్ ఉంది. అయితే ఇండియాలో చాలా తక్కువ మందికి ఇది తెలుసు. మన ఇండియా నుంచి జస్ట్ లాస్ట్ టైం మాత్రమే టైక్వాండో తరఫున పోటీ చేసినటువంటి ఒకరు పార్టిసిపేట్ చేశారు, కానీ ఎటువంటి మెడల్ కూడా రాలేదు. కానీ ఇప్పుడిప్పుడే దీనికి ఆదరణ పెరుగుతుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో దీనికి సంబంధించినటువంటి చాలామంది పిల్లలు చిన్నప్పటి నుంచే దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒలింపిక్స్లో కూడా వెళ్ళాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు దీనికి సంబంధించినటువంటి వివరాలు, ఈ గేమ్ ఏంటి, దీనివలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఇక్కడ మనతో ఉన్నటువంటి మాస్టర్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ గేమ్కి సంబంధించినటువంటి వివరాలు చెప్పండి. అసలు టైక్వాండో అనేది చాలామందికి, మన వరకు అయితే మాత్రం చాలామందికి తెలియదు. దీని ఇంపార్టెన్స్ అనేది మీరు ఒకసారి వివరించండి. టైక్వాండో అనేది యాక్చువల్గా ఇది వరల్డ్ ఫేమస్ గేమ్. ఇది కొరియన్ నేషనల్ గేమ్, అదే ఒలింపిక్ గేమ్ ఆల్సో. ఈ టైక్వాండో అనేది ఏంటంటే ఇప్పుడు పిల్లలు నేర్చుకోవడం వలన వాళ్ళకి స్పోర్ట్స్ కోటాతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో బాలికలు ఈ గేమ్ నేర్చుకోవడం వలన వాళ్ళకి వాళ్ళ తాలూకా ఆత్మరక్షణ వాళ్ళు చూసుకోగలుగుతారు. అలాగే ఒక బాలికలనే కాకుండా మిగతా అందరూ కూడా ఇది నేర్చుకోవడం వల్ల దీంట్లో ఉండే ఎక్సర్సైజ్, టైక్వాండోలో ఉండే ఎక్సర్సైజ్ మొత్తం అంతా కూడా పూర్తిగా బాడీ ఫ్లెక్సిబిలిటీ అవ్వడానికి పనిచేస్తుంది. దానివలన ఏంటంటే వాళ్ళ తాలూకా ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. నెక్స్ట్ కొన్ని రకాల డిసీజెస్ కూడా వాళ్ళకి క్లియర్ అవుతాయి. బై బర్త్ నుండి వచ్చిన కొన్ని రకాల ప్రాబ్లమ్స్ కూడా టైక్వాండో వలన ఇక్కడ ఇదే క్లాస్లో క్లియర్ అవ్వడం జరిగింది చాలామందికి. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరుగుతుంది అనమాట ఈ గేమ్ వలన. ఇందులో ఏంటంటే ఈ గేమ్లో మెయిన్ ఎక్కువగా ఏంటంటే కాళ్ళతో యూజ్ చేసి ఈ గేమ్ ఆడడం అవుతుంది. చేతులతో తక్కువగా ఉంటుందన్నమాట. కాళ్ళతో రకరకాల విన్యాసాలు చేస్తూ, అర్థమైందా, ఆ విన్యాసాలు చేస్తూ స్పారింగ్ చేయడం అనేది జరుగుతుంది. దీని తాలూకు సెలక్షన్స్ కూడా ఏంటంటే ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ అవుతాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ స్టేట్ లెవెల్ తర్వాత మళ్ళీ నేషనల్ లెవెల్, అలాగే నేషనల్లో మళ్ళీ సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్ సెలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. ఈ గేమ్ కూడా ఇప్పుడు ఏంటంటే బాగా ఒక విశాఖపట్నంలో స్టార్ట్ చేసి ఒక 15 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఈ 15 సంవత్సరాల్లో ఫస్ట్ ఒక 10 మెంబర్స్తో స్టార్ట్ చేసాం. అలాగే ఇప్పుడు ఏంటంటే 80 మెంబర్స్ పిల్లలు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే ఇంచుమించు అరౌండ్ ఇక్కడ స్టార్ట్ చేసిన ఈ 15 ఇయర్స్లో కూడా మా దగ్గర ఇంచుమించు ఒక 2000 మెంబర్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు అన్నమాట ఇచ్చాపురంలో పిల్లలు. అయితే ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడి నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఎవరైనా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే మెడల్స్ సంపాదించిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ నుండి మన 3 డిస్ట్రిక్ట్స్ కూడా ఇచ్చాపురం టైక్వాండో క్లాస్ అనేది రికార్డు ఉందండి. ఎందుకంటే 3 సార్లు స్కూల్ గేమ్ నేషనల్లో ఇచ్చాపురంకి మెడల్స్ ఉన్నాయి. అలాగే ఒకసారి పైకా నేషనల్లో సిల్వర్ మెడల్ కూడా ఉంది. నెక్స్ట్ సీనియర్ నేషనల్లో కూడా ఇచ్చాపురంకి మెడల్ ఉందండి. మెయిన్ ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన చూసుకుంటే మాత్రం స్కూల్ గేమ్ నేషనల్స్లో 3 సార్లు మనకి మెడల్, లాస్ట్ టైం కూడా ఒక అబ్బాయికి మెడల్ వచ్చిందన్నమాట స్కూల్ గేమ్ నేషనల్స్లో. ఇంటర్నేషనల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇవి ఏమన్నా ఉన్నాయా? ఒక అబ్బాయి ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేశాడు. G1 ఇంటర్నేషనల్లో ఒక సీనియర్ స్టూడెంట్ జి జ్యోతిష్ రెడ్డి ఇంటర్నేషనల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా మనతో స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. అమ్మ చెప్పమ్మా, నీ పేరేంటి, అసలు నువ్వు ఇంతకుముందు ఎక్కడైనా పార్టిసిపేట్ చేసావా ఏంటి అనేది ఒకసారి చెప్పమ్మా. నా పేరు జ్ఞానేశ్వరి. నేను 4th క్లాస్. నేను కోల్కతాలో గోల్డ్ మెడల్ వచ్చింది, విజయవాడలో గోల్డ్ మెడల్ వచ్చింది, కాకినాడలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 9. నువ్వు ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు? 2021. గట్టిగా 2021 నుంచి. 21 నుంచి పార్టిసిపేట్ చేస్తున్నావు. ఓకే, మరి నీకు ఏమన్నా గోల్ ఉందా ఇందులో? ఏంటి? నేను పెద్ద అయ్యాక ఇంటర్నేషనల్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి. సూపర్. ఇంకా మనతో చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం. అమ్మ చెప్పమ్మా, నీ పేరేంటి, నీకేమన్నా టార్గెట్స్ ఉన్నాయా ఇందులో, ఇంతకుముందు ఏమన్నా పార్టిసిపేట్ చేసావా ఏంటి అనేది ఒకసారి చెప్పమ్మా. At first, good morning to all. My name is Jahnavi and I am studying in 9th class.
I have been participated in many state and in nationals once, and in participated in many tournaments, and I have a goal that I want to become an IAS. So this game helps me to achieve my target. So, and in this also I want to participate in international. So I am doing hard work. Taekwondo is not just a martial arts which depends on strength. It is a combination of discipline and hard work. When this both will understand both each other, then this game will achieve to a high level, I think. Thank you for giving me this golden opportunity. ఆల్ ది బెస్ట్. Thank you. ఇంకా మనతో ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేంటి? మీరు ఇంతకుముందు ఏమైనా పార్టిసిపేట్ చేశారా? ఫర్దర్గా ఎక్కడికి వెళ్ళేటటువంటి ఛాన్స్ ఉంది? మై నేమ్ ఈజ్ ఆసి రేవంత్ రెడ్డి. నేను లాస్ట్ 2 years ఎస్జిఎఫ్ నేషనల్స్ పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు 20th ఎస్జిఎఫ్ నేషనల్స్ పోతాను. నెక్స్ట్ మై గోల్ ఈజ్ ఒలింపిక్ గోల్డ్ మెడల్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఒలింపిక్స్లో కూడా వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంతవరకు ఎందుకంటే ఈ ఇండియా తరపున అయితే మాత్రం ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసింది ఒక్కసారి. కానీ మేమైతే మాత్రం ఒలింపిక్స్లోకి వెళ్ళాలి, మెడల్స్ రావడం రాకపోవడం అని పక్కన పెడితే ముందుగా అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ ఒలింపిక్స్లోకి వెళ్ళాలి, ఇండియా తరపున ఒలింపిక్స్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇక్కడ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.